పెద్దపల్లి రాసిన నా మాట తీసుకుందాం ఒకసారి. వలస కూలీలకు మోక్షం ఎప్పుడు? దౌర్భాగ్యం దేశాలు దాటుతుంటే గల్ఫ్ బాధితుల కోస ఏ ప్రభుత్వాల మొరముట్టేది? అన్నీ ఉన్న అల్లు నోట్ల శనన్నట్లు సకల సౌభాగ్యాలు భారతదేశంలో పుట్టకూటి కోసం పక్క దేశాలకు వలస వెళ్ళడం ఇంకెన్నాళ్ళు? నిరుద్యోగం చాప కింద నీరులా విస్తరిస్తుంటే రాజకీయం పెట్టుబడి వ్యవస్థలకు దోచిపెడుతుంది. నీతి నిజాయితీగా ఓటు వేసిన అది చెల్లని రూపాయి కిందనే జమ అవుతుంది. పేదల బ్రతుకులో పేద ప్రజల బతుకు తలరాతలు మార్చే ప్రభుత్వాలను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొనుగోలు చేసేది. నాయకుల మాటలు అంగట్లో అధ్వానంగా మారుతున్నాయి సరుకుల కన్నా అధ్వానంగా మారుతున్నాయి. మాటకు కట్టుబడని లీడర్లే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఇంకా ఎప్పుడు వర్ధిల్లేది? ప్రజలు ఎప్పుడు స్వేచ్ఛ వాయువులను పీల్చేది? ఇంకా కుల మతాల పెను మంటల్లోనే నా దేశం పొగసూరుతుంది, అబద్ధాల హామీలతోనే నా దేశం తెల్లారుతుందంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా ఈ రాజకీయాలు కానీ అసలు నాయకుల మాటలు కానీ నమ్మ పరిస్థితి కనబడతలేదు. వాళ్ళ స్వలాభం కోసం ఏ పార్టీలైనా మారుతుర్రు, ఏ హామీలైనా ఇస్తుర్రు. ఆ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పటిగానే మారిపోతుంది తప్పితే పేద ప్రజల బతుకులు అయితే మారతలేవు. ఇంకా దరిద్రం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు ఏదో మారుతాయి అనుకున్నాం కానీ వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ బ్రతకలేక పల్లెటూళ్ళల్లో వలసలు వెళ్తురు. దుబాయ్లు కానీ ఇంకా పెద్ద పెద్ద దేశాలు ఏది జీతం ఎక్కువ ఉంటే అందులో పోయి లక్షలు పెట్టుబడి పెట్టి మరి వలస వెళ్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి ఎవరి కోసం వచ్చింది ఈ తెలంగాణ? ఎవరి బ్రతుకులు మార్చడం కోసం వచ్చింది ఈ తెలంగాణ అని ఆశ్చర్యానికి గురి చేసే పరిపాలన నడుస్తూ ఉన్నది. ప్రజల తలరాతలు మారతలేవు అంటూ పెద్దపల్లి రాజన్న నా మాట.